హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ ఉంది కదా! సో, మనకి తెలంగాణ స్టేట్ బ్యాంక్ అపెక్స్ లిమిటెడ్‌లో ఏంటంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సీఈఓ పోస్టులనేది భర్తీ చేశారు. కేవలం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! సో, వీళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క పూర్తి వివరాలు నేను ఈ వీడియో ద్వారా అనేది మీకు తెలియచేస్తాను. ఎందుకంటే మనకి సొంత రాష్ట్రంలో జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ స్టార్టింగే మనకి గ్రాడ్యుయేషన్ మీద 50K అబోవ్ రెమ్యునరేషన్ అనేది పర్ మంత్ అనేది వస్తుంది. సో బ్యాంక్ యొక్క బెనిఫిట్స్ కూడా అంటే బ్యాంక్ నుంచి ఒక ఎంప్లాయ్కి వచ్చే బెనిఫిట్స్ అనేది చాలా ఉంటాయి. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అనేది చెప్తాను. సో చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే మీకే టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ డే ఆ వీడియోస్ అనేది వస్తాయి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మ్యారేజ్ ఏమైనా ఇంటర్వ్యూ డేట్స్ ఉంటే అందులో పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి, లేకపోతే వదిలేసేయండి. సో అలాగే కొన్ని ప్లేలిస్టులు అనేది ఇచ్చాను. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మ్యారేజ్ ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్లేలిస్టులు ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రీ టైంలో. సో అందులో డిఫరెంట్ టైప్స్ అన్ని జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో అది ఇక్కడ చూసేయండి ఏమిచ్చారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ అని అయితే ఉంది కదా! సో అయితే ఇందులో మనకి వీళ్ళు ఇంకోటి ఇచ్చారు. ఇది చూడండి. ఏమిచ్చారంటే నోటిఫికేషన్ అనేది ఇచ్చారు కదా! సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO మహబూబ్ నగర్ DCCB ఫ్రమ్ సూటబుల్ క్యాండిడేట్స్ హూ ఫుల్ఫిల్ ద ఫాలోయింగ్ ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ బై ద RBI NABARD ఆన్ కాంట్రాక్ట్ టు డిప్యుటేషన్ బేసిస్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇది ఏంటంటే డిప్యుటేషన్ బేసిస్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో వీళ్ళు అయితే క్యాండిడేట్స్ని హైర్ అయితే చేసుకుంటున్నారు. సో ఇది ఏంటంటే RBI నుంచే డైరెక్ట్గా వీళ్ళు ఇస్తున్నారు. అయితే ఇందులో మనకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోమని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ఏజ్ అనేది ఎంత ఇచ్చారు? 62 ఇయర్స్ అనేది ఇచ్చారు. అంటే 18 ఇయర్స్ అబోవ్ నుంచి 62 ఇయర్స్ ఏజ్ అనేది ఎవరికైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! సో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అనేది అప్లై అనేది చేయొచ్చు. అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు కదా! ది పర్సన్ హూ అవాయిడ్ CEO షాల్ బి అట్లీస్ట్ ఏ గ్రాడ్యుయేషన్ విత్ మనకి ఇచ్చారు కదా! కోఆపరేటివ్ బిజినెస్ మేనేజ్మెంటు అండ్ చార్టెడ్ అకౌంట్ చేసినా కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కానీ, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి దానికి అదర్ క్వాలిఫికేషన్స్ లైక్ మనకి CA చేసిన వాళ్ళు కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కానీ, సో మనకి గ్రాడ్యుయేషన్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళైతే ఎలిజిబుల్. సో గ్రాడ్యుయేషన్లో సమ్ మెంబర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తారు కదా! సో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ఈ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ పోస్టులకు అనేది అప్లై అనేది చేయొచ్చు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అదర్ కండిషన్స్ కూడా ఇచ్చారు. అదర్ కండిషన్స్ అంటే ఏంటి అంటే ప్రొఫిషియన్సీ తెలుగు ఎసెన్షియల్ అయితే ఇచ్చారు. సో ఫ్లూయెన్స్గా అది తెలుగు కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా వచ్చి ఉండాలి. మనకి ఇక్కడ HYD కాబట్టి తెలుగు కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా తెలంగాణ వాళ్ళ తెలుగు కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా వచ్చి ఉండాలి. అండ్ ఆల్సో మనకి ఇంకా ఇదేంటంటే 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ అని అంటున్నారు. ఆఫ్టర్ కూడా పర్మనెంట్ అనేది చేస్తారు. సో అది స్కేల్ పే అనేది పర్ మంత్ ఎంత ఉంటుందంటే మనకి స్టార్టింగ్ 97K నుంచి ఇంకా మనకి అంటే రెమ్యునరేషన్ అనేది చాలా మంచిగా ఇందులో అయితే ఉంటుంది. అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కదా! సో వీళ్ళకి రెమ్యునరేషన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. అది ఒకటి చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇది ఇచ్చారు. ది అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఓన్లీ అనేది ఇచ్చారు. సో ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేయాలి. అండ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్ ఇన్ ద ఫిట్ ప్రాపర్ క్రైటీరియా ప్రిస్క్రైబ్డ్ బై ద RBI NABARD అండ్ ప్రెజెంట్లీ వర్కింగ్ అదర్ బ్యాంక్ షుడ్ అప్లై త్రూ ప్రాపర్ ఛానల్స్ దే మే సబ్మిట్ టు అడ్వాన్స్ కాపీస్ బిఫోర్ ద లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. సో ఇంతకుముందు ఏ బ్యాంక్లో చేసినా లేకపోతే నార్మల్గా ఉన్నా సరే మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చంట. అది ఒకటి ఇచ్చారు. ఇంకా రీసెంట్ ఇక్కడ ఉండాల్సిన డాక్యుమెంట్స్ అయితే అడిగారు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ టు బి పాస్డ్ అప్లికేషన్స్ది స్పేస్ ప్రొవైడెడ్ అని అయితే ఇచ్చారు. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ మనకి ప్యాటర్నింగ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్ అండ్ అదర్ మనకి క్రెడెంటియల్స్ ఆర్
టు బీ ఎన్క్లోజ్డ్ టు ద అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మనకి 10th క్లాస్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో అదేనా. అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అంటున్నారు. అండ్ అప్లికేషన్స్ నాట్ కంప్లైంగ్ విత్ ద కండిషన్స్ ఏజ్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, ఎంప్లాయర్ రికమెండేషన్స్ ఇటీస్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు ఏంటి కొన్ని క్రైటీరియాలో కొన్ని చెప్పారు. ఏజ్ ఎంత, శాలరీస్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నీ చెప్పారు కదా. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అప్లై చేస్తే ఓకే. ఇందులో ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది వీళ్ళైతే రిజెక్ట్ చేస్తారంట. సో అది ఇక్కడ క్లియర్గా చెప్పేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్స్ అలాంగ్ విత్ ది జనరల్ కండిషన్స్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద వెబ్సైట్. సో మనకి తెలంగాణ ఉంటుంది కదా వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైటు. నేను ఇదే వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఎందుకంటే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసిన అప్లికేషన్ ఫిల్ చేసి వీళ్ళకి మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేయాలి. అది సబ్మిషన్ డేట్ ఎప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది April 12th నుంచి April 28th వరకు. సో ఈ 28th లోపల ఇంకా మనకి ఉంది ఒక 10 days. ఈ 10 days లోపల మీరు అప్లై అనేది చెయ్యండి. అది ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంకా ఏమి ఇచ్చారు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్స్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ విత్ ఆల్ సపోర్టింగ్ రిలేవెంట్ డాక్యుమెంట్స్ అండ్ టెస్టిమోనియల్స్ అండ్ రీసెంట్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్స్ ఫోటో అలాంగ్ విత్ అప్లికేషన్స్, ఫీజు, డీడీ ఇవన్నీ కూడా చెయ్యాలంట. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇది ఉంది కదా, ఈ అడ్రస్సు, దీనికి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి. అంటే మనకి ఫీజు కూడా డీడీ అనేది తీయాలి. డీడీ తీసేసిన తర్వాత మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్ అనేది ఉండాలి. ఆల్ డాక్యుమెంట్స్ సెట్ ఒకటి, ఫీజు కట్టిన డీడీ ఒకటి, అలాగే మీరు ఉంటుంది కదా అప్లికేషన్ ఫాము, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కలిపి ఈ 28th లోపు మీరు వీళ్ళకి అనేది సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఇచ్చారు కదా ఈ అడ్రస్, ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే ఆఫ్టర్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు యూస్ఫుల్గా అనేది ఉంటుంది. సో ఎప్పుడు April 28th ఈవినింగ్ 5 PM వరకు కూడా టైం ఇచ్చారు వీళ్ళు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అనేది చేసుకోండి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంది ఇక్కడ, అలాగే మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి. ఈ మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేయొచ్చు, కాల్ నెంబర్ కూడా ఇచ్చారు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.